చాలా మంది వీళ్ళు డాన్స్ చేస్తున్నారేమో అనుకుంటారు, కానీ అది డాన్స్ కాదు, అది ఒక కొత్త రకం వైరస్. దాని పేరే డింగా డింగా. ఈ వైరస్ కి డింగా డింగా అనే పేరు రావడం వెనకాల ఒక కారణం ఉంది. అదేమిటంటే వీళ్ళ లాంగ్వేజ్ లో డింగా డింగా అంటే వణుకు అని అర్థం. ఈ వైరస్ సోకిన తర్వాత మనుషులలో వణుకు పుడుతుంది, అందుకే ఈ వైరస్ కి డింగా అనే పేరు వచ్చింది. దీనికి మరో పేరు కూడా ఉంది, అదే డాన్సింగ్ వైరస్. Hundreds of people shaking like they are dancing. The disease is called Dinga Dinga. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ కొట్టకుండా పూర్తిగా చూసేయండి. అండ్ అలాగే మీ ద్వారా ఈ వీడియోని 10 మందికి చేరాలంటే మీరు చేయాల్సిన పని ఒకే ఒకటి. మీరు ఈ వీడియోని ఒకే ఒక లైక్ చేసి మీ ద్వారా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆఫ్రికా దేశం యుగాండాలో బుండి బోగ్యో జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో మొదలైన ఈ డాన్సింగ్ వైరస్ కేసు ఇప్పుడు కలకలం రేపుతుంది. అక్కడ నుండి ఇతర పట్టణాలకు సోకింది. ఇప్పుడు యుగాండాలో ఇదే హాట్ న్యూస్ గా మారింది. ఇప్పటికే 400 మందికి పైగా ఈ వైరస్ సోకినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వైరస్ సోకిన తరువాత ఒక మామూలు మనిషి తన ప్రమేయం లేకుండా బాడీ మొత్తం ఊగుతూ ఉంటుంది. అండ్ జ్వరంతో ఒళ్ళు నీరసంగా ఉండడం, మైకం రావడం, దగ్గు, దద్దర్లు, శ్వాస ఆడకపోవడం, ఛాతీలో అసౌకర్యంగా ఉండడం, చర్మం రంగు మారడం, టోటల్ గా మూర్ఛ వచ్చినప్పుడు ఎలా అయితే అనిపిస్తుందో ఈ డింగా వైరస్ సోకిన వాళ్లకు అలా అనిపిస్తుంది. అయితే ఈ వైరస్ చిన్న పెద్ద ఆడ మగాని తేడా లేకుండా అందరిలోనూ స్ప్రెడ్ అయిపోయింది. ముఖ్యంగా ఆడవాళ్లలో, బాలికల నుండి అండ్ మహిళల వరకు ఈ వైరస్ ఎక్కువగా సోకుతుందట. అయితే ప్రస్తుతానికి ఈ డింగా డింగా వైరస్ బుండిబోగ్యో జిల్లాలో తప్ప ఇంకెక్కడ నమోదు కాలేదు. అయితే అక్కడి గవర్నమెంట్ ఈ వైరస్ కి సంబంధించిన శాంపిల్స్ తీసుకొని ల్యాబ్ కి పంపించింది. దానికి సంబంధించిన రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఈ వైరస్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, అసలు ఈ వైరస్ కి ఎలాంటి వ్యాక్సిన్ వాడాలి, ఇది నయమవుతుందా లేదా అనేది పూర్తి డీటెయిల్స్ బయటపడతాయి. కానీ ఈ వైరస్ వచ్చిన కొంతమంది డాక్టర్లు యాంటీబయాటిక్ ని ఉపయోగించి వైద్యం చేశారు. వారంలోనే పేషెంట్లు నార్మల్ స్టేజ్ కి వచ్చేసారట. కాకపోతే ఇది పూర్తి స్టేజ్ లో నయం అయిందని రికార్డులో లేదు. అయితే ఈ వైరస్ కి కరెక్ట్ వ్యాక్సిన్ ఉందా అని ప్రశ్నిస్తే ఈ వైరస్ కి ఇప్పటి వరకు మెడిసిన్ పరంగా ఎలాంటి వ్యాక్సిన్ తయారు చేయలేదు. కానీ ఇదే వైరస్ గతంలో డాన్సింగ్ ప్లేగు అనే పేరుతో ఒకసారి వచ్చినట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతుంది. సరిగ్గా 1518 సంవత్సరాలలో ఫ్రాన్స్ లోని స్ట్రాస్బర్గ్ లోని నివసించే ప్రజలు అప్పట్లో కొన్ని రోజుల వరకు నాన్ స్టాప్ గా డాన్స్ వేయడం గమనించారట. వారికి ఎంత ఆపే ప్రయత్నం చేసినా ఆగేవారు కాదట. అలా డాన్స్ చేస్తూనే అలసటతో మితిమీరి చనిపోయేవారట. అప్పట్లో వైద్య రంగాలలో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి దానిని ఎవ్వరూ పసిగట్టలేకపోయారు. ఆనాడు కనుమరుగైన ఈ వైరస్ ఈనాడు కొత్త వేరియంట్ తో మళ్ళీ తిరిగి వచ్చింది. అయితే యుగాండాలో ఈ వైరస్ తెచ్చిన ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకముందే మరొక వైరస్ వచ్చి తలనొప్పి తెప్పిస్తుంది. అది ఎక్కడో తెలుసా? కాంగోవాలో. ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోవాలోని ఈ వైరస్ బయటపడింది. ఇంకా ఈ వైరస్ కి పేరు కూడా పెట్టలేదు. అప్పుడే 79 మంది చనిపోగా 406 మందికి ఈ వైరస్ స్ప్రెడ్ అయిపోయింది. ఇందులో విచిత్రం ఏమిటంటే ఒకే చోట 394 మందికి పైగా ఈ వైరస్ స్ప్రెడ్ అయిపోయింది. ఇది మలేరియానో, ఇన్ఫ్లుయెంజానో, కోవిడ్-19 అంతు చిక్కడం లేదట. కొందరైతే ఇది డిసీజ్ ఎక్స్ అయి ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్నారు. డిసీజ్ ఎక్స్ అంటే అర్థం ఏమిటో తెలుసా? సైన్స్ అండ్ హెల్త్ సెక్యూరిటీ పరంగా అప్రమత్తత అని అర్థం. అయితే ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే గతంలో వచ్చిన ఎబోలా, సార్స్, కోవిడ్-19 ఇన్ఫెక్షన్ల మాదిరిగానే శ్వాస ఇబ్బందులు, దగ్గు, తలనొప్పి, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయట. అయితే ఈ వైరస్ 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లలకి ఎక్కువగా సోకుతుందని వెల్లడైంది. ఈ వైరస్ ను సీరియస్ గా తీసుకున్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ దీనికి సంబంధించిన మెడిసిన్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ కిట్లు కాంగో నగరానికి పంపింది. అయితే ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతుంది. అవేమిటంటే తగిన సమయంలో నిద్రపోవడం, రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు వాడటం, ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులను కడుక్కోవడం, మంచి పోషకాహారాన్ని తీసుకోవడం,
కళ్ళు ముక్కు నోటి భాగాన్ని పదే పదే తాకడం మానేయాలి. ఇలా గనుక రోజు క్రమంగా చేస్తే ఈ వ్యాధి రాకుండా నివారించవచ్చట. ఇక డింగా వైరస్ విషయానికి వస్తే యుగాండాలో అండ్ ఆఫ్రికా దేశాలలో కొత్త రకం ఇంపాక్ట్ వైరస్ ద్వారా ఈ డింగా వైరస్ వ్యాప్తి చెందుతుందని అనుమానిస్తున్నారు. ఈ విషయంపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కొంతమంది అయితే ఈ డింగా వైరస్ బారిన పడిన వారిని మూలికల మందుతో నయం చేయడమే సాధ్యమని చెబుతున్నారు. కానీ డాక్టర్ కీతా క్రిస్టోఫర్ కమ్యూనిటీ హెల్త్ టీంలు ఇచ్చే యాంటీబయోటిక్ తో ఈ వ్యాధిని నయం చేస్తారని తెలిపారు. కాకపోతే ఈ రెండు వైరస్లు ఆఫ్రికాలోనే కాదు టోటల్ ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఎందుకంటే 2019లో కరోనా వైరస్ ఇలాగే డిసెంబర్ లో వచ్చి కలకలం రేపింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోనా వచ్చినప్పుడు ఎవ్వరు పెద్దగా పట్టించుకోలేదు. రాను రాను కరోనా దమ్మేందో ప్రపంచానికి పూర్తిగా పరిచయం చేసింది. ఇప్పుడు వచ్చిన డిసీజ్ ఎక్స్ వైరస్ అండ్ అలాగే డింగా వైరస్ ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో అంచనా వేయడం చాలా కష్టం. ఎందుకంటే డిసెంబర్ నెలలో స్టార్ట్ అయిన ఏ వైరస్ అయినా సరే చుక్కలు చూపిస్తున్నాయి. ఈ వైరస్లు మనుషుల ప్రాణాలని చాలా ఈజీగా తీసేస్తున్నాయి. జనరల్ గా నాకు ఒక డౌట్ అయితే క్రియేట్ అయింది. ఈ మనుషుల ప్రాణాలు తీసే వైరస్లు డిసెంబర్ నెలలోనే ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ప్రతి టైం కి ఒక సీజన్ వచ్చినట్టు ప్రతి ఒక్క వైరస్ కి డిసెంబర్ నెల ఒక సీజన్ లా మారిపోయింది. కోవిడ్-19 వచ్చినప్పుడు దాదాపుగా 70,47,53,800 మందిని కరోనా వైరస్ సోకితే అందులో 67,50,19,811 మంది రికవరీ అవ్వగా మిగిలిన 70,10,681 మంది మరణించారు. ఇప్పటికీ కరోనా వైరస్ అంటే ప్రతి ఒక్కరిలో వణుకు రావాల్సిందే. ఈ కరోనా వైరస్ ను కాస్తో కూస్తో మర్చిపోతున్న తరుణంలో ఇప్పుడు ఏకంగా 2 వైరస్లు ఒకేసారి మీద పడుతున్నాయి. దీనికి ప్రపంచం ఎలా రియాక్ట్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు. బ్రతికిన ఈ 4 రోజులు అంతా మనదే అనుకొని బ్రతకాలి. కానీ ఏది మనది కాదు అని అలాంటివి విన్నప్పుడే మనకు అర్థమవుతుంది. మొత్తానికి ఈ డింగా వైరస్ ఆఫ్రికా ప్రజలను మాత్రమే డాన్స్ చేస్తుందా లేదా ప్రపంచం మొత్తానికి డాన్స్ నేర్పిస్తుందా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రపంచం అంతా డాన్స్ చేయిస్తే ఆ డాన్స్ ఎలా ఉండబోతుందో మీరు కామెంట్ లో తప్పకుండా పోస్ట్ చేయండి. ఒకవేళ మీకు ఈ డింగా వైరస్ వస్తే మీకు రాదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కామెడీ అడుగుతున్నాను, ఈ వైరస్ కనుక మీకు వస్తే మీరు ఎలా డాన్స్ చేస్తారో కామెంట్స్ లో తప్పకుండా పోస్ట్ చేయండి. సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయిందిగా. నేను ఇంకా చూపిలే బ్రో. అయితే ఇప్పుడు చూపించు. పెట్టావా? సూపర్ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయిందిగా. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లు మీరు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఇప్పుడే ఆన్ చేసుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ గా మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మీ ముందు వచ్చేసాను. వరకు సెలవు. బాబాయ్. నెక్స్ట్ డే నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.